హాయ్ అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. అల్లుడి విషయంలో అమ్మాయి తల్లిదండ్రులు చేసిన ఈ తప్పు కూతురు జీవితాన్నే నాశనం చేసింది. ఆ తప్పు ఏమిటి? ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. నెలకి ₹1,00,000 జీతం, పైగా చాలా అందగాడు, పేరు పెట్టడానికి ఏం లేదని, పైగా ఇద్దరు కలిసి పట్నంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు అని పెళ్లి చేశారు. పెళ్లి అయ్యాక అంతా బాగానే ఉండేది. కొన్ని నెలల తర్వాత నుంచి గొడవలు మొదలు అయ్యాయి. అబ్బాయికి పెద్ద అనుమానం. వాళ్ళ ఆవిడ ఎక్కడికి వెళ్ళినా వీడియో కాల్ చేయమనడం, ఫోటో పెట్టమనడం చేసేవాడు. ఇంటికి వచ్చాక ఫోన్ మొత్తం చెక్ చేసేవాడు. భార్యకి అర్థమైంది వాళ్ళ ఆయనకి అనుమానం ఉంది అని. అయినా ఏం అనేది కాదు. పైగా అమ్మాయికి పాపం, నైట్ షిఫ్ట్లు వేసిన కూడా వాళ్ళ భర్త కోసం వాళ్ళ మేనేజర్తో మాట్లాడుకుని డే టైంలోనే వేయించుకునేది. అలానే గడిసాయి కొన్ని రోజులు. అసలు భార్యకి విలువ ఇచ్చేవాడు కాదు. భార్యతో కలిసి తినడానికి ఒప్పుకునేవాడు కాదు. తిన్నావా అని ఒక మాట కూడా అడిగేవాడు కాదు. భార్య మొహం చూస్తే చిరాకు పడిపోయేవాడు. తను ఏం చేసిన భర్తకి తప్పులాగే కనిపించేది. ప్రతి చిన్నదానికి అరిచేవాడు. భార్య కూడా తిరిగి సమాధానం చెప్పేది. అందుకే భర్తకి ఇంకా కోపం పెరిగిపోయేది. నువ్వు ఆడదానివి, నా కాళ్ల దగ్గర పడి ఉండాలి అనేవాడు. భార్య ఒప్పుకునేది కాదు. తప్పు ఉంటే నన్ను తిట్టిన పడతాను, కానీ తప్పు లేకుండా ఎందుకు అంటున్నారు అని తిరిగి సమాధానం చెప్పేది. ఇంకలా రోజురోజు గొడవలు పెరుగుతూ వచ్చాయి. చుట్టుపక్క వాళ్లకి వినిపించేలా గొడవ పడేవాళ్లు. భార్య చాలా ప్రయత్నం చేసింది వాళ్ళ ఆయనకి అసలు తనతో సమస్య ఏంటో కనుక్కోవడానికి. తను ఏమైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కూడా వేడుకుంది. అయినా సరే భర్త ఏం మారలేదు. ఇంకా భార్యకి అర్థమైంది తను ఏం చేయకపోయినా భర్త అలానే ఉన్నాడు, తానే నచ్చలేదేమో, ఇంకా పట్టించుకుని బాధపడడం మానేసింది. ఇద్దరు వాళ్ళ పనులు మాట్లాడుకోకుండానే చేసుకుంటూ ఉండేవారు. భార్య తన పరిస్థితిని ఇంట్లో కూడా చెప్పేది కాదు. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు అని. చివరికి భర్త భార్యని ఇంట్లో ఒక్కదానిని వదిలేసి కూడా రాత్రిపూట స్నేహితులతో బయట తిరుగుతూ పార్టీలు చేసుకుని వచ్చేవాడు. పండుగలప్పుడు కూడా భార్యని వదిలేసి ఒక్కడు ఇంటికి వెళ్ళిపోయేవాడు. భార్యకి కూడా ఇవన్నీ అలవాటైపోయాయి. ఇంకా అలా కొన్నాళ్లు తర్వాత ఇద్దరి విషయానికి ఇంట్లో తెలిసిపోయింది. ఎందుకు అంటే ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవాళ్లు కాదు. పెద్దవాళ్లు వాళ్ళ మధ్య ఏమైందో తెలుసుకుని కలుపుదామని ప్రయత్నం చేసిన కూడా ఏం లాభం లేకపోయింది. ఇద్దరికీ ఈగో ప్రాబ్లం. చివరికి భార్య, భర్త విడాకులు తీసుకుందామని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే విడిపోయారు. విడాకులు అయ్యాక కొన్నాళ్లు అయ్యాక తెలిసింది ఏంటంటే భర్తకి వేరే అమ్మాయితో సంబంధం ఉందని. అందుకే తను పెళ్లి చేసుకున్న భార్యని సరిగ్గా చూసుకునేవాడు కాదు అని. అల్లుడు మంచివాడు అయితే ఇంటికి ఒక కొడుకు వచ్చినట్లే. అదే అల్లుడు చెడ్డవాడు అయితే ప్రేమగా పెంచుకున్న మన కూతురు చచ్చినట్లే. కూతురుని వదిలించుకుందాం అని ఎవరికి పడితే వాళ్ళకి పెళ్లి చేయకండి. చేసే ముందు అన్ని రకాలుగా చూసి చేయండి. మన పెద్దలు అంటారు కదా, ఒక సంబంధం కుదుర్చుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోవాలి అని. నిజముగా పెళ్లిళ్ళు అలా చేస్తేనే ఆడపిల్లలు బ్రతుకులు బావుంటాయి.